मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मयामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता योतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभटनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिस्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीमत्साक्षरीक्षेत्रनिलयं करुणानिधिं श्रीमद्वैकुण्ठनारायणं सदा समुपाश्रये श्रियःकान्तोऽनन्तो वरगुणगणैकास्पदवपुः हताशिषावद्यः परमः पदो वाङ्मनसयोः अभूमिर्भूमिर्यो नतजनदृशाम् आदिपुरुषो मनस्तत्पादाब्जे परिचरणसक्तं भवतु मे प्रणम्य शिरसाचार्यान् तदादिष्टेन वर्त्मना ब्रह्मसूत्रफलान्तस्तवेदान्ताद्धप्रकाश्यते అన్ని మ్యూట్ చేయండి స్వామి. అమ్మా గారు మీరు మ్యూట్ చేసుకోండి అమ్మా. భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి వేదాంత దీపంలో తృతీయాధ్యాయంలో తృతీయ పాదంలో ఈరోజు కొత్త అధికరణం ముగ్ధాధికరణం అని చెప్పి, ఇంతకుముందు కర్మానుస్మృతి శబ్ద విద్యాధికరణం అని చెప్పి అన్నాం. ఇది ముగ్ధాధికరణం. ముగ్ధాధికరణం అంటే అర్థం ఏంటి? ముగ్ధ అన్న శబ్దానికి మనం వింటుంటాం, ఆహాహా అది చూసి నేను భలే ముగ్ధుండైపోయానండి అంటుంటారు. ఆహా భలే ముగ్ధమోహనంగా ఉంది అంటుంటారు. అంటే అర్థం ఏంటి? ముగ్ధ అంటే అంటే సాహిత్యంలో ఉండేటువంటి ముగ్ధ శబ్దానికి అర్థం వేరు. సాహిత్యంలో ముగ్ధ అంటే అర్థం ఏమిటి అని అంటే ఉదయ యౌవన ముగ్ధ, అప్పుడే కొత్తగా యౌవనం అంకురిస్తూ ఉండేటువంటి స్త్రీని అంటే అమ్మాయిని ముగ్ధ అని అంటారు. కానీ ఇక్కడ ముగ్ధ అంటే అర్థం ఏమిటి అని అంటే అర్ధమరణం, అంటే సగం పోయినట్టే లెక్క. ఏమిటండి ఇది అని అంటే మూర్ఛ. మూర్ఛ అనేటువంటిది సగం మరణించినట్టే లెక్క అని చెబుతున్నారు ఈ ముగ్ధాధికరణంలో. అసలు ఈ ముగ్ధ అనేటువంటిది ఎక్కడుంది, ప్రత్యేకంగా ఉంది అని అంటే ముగ్ధే అర్ధ సంపత్తి పరిశేషాత్ అన్నారు. అంటే ముగ్ధే, ముగ్ధే అంటే ముగ్ధ అవస్థలో, అంటే ఏ అవస్థలో? ఎవరైతే మూర్ఛను పొందారో ఆ మూర్ఛను పొందిన వానిలో అర్ధ సంపత్తి అంటే సగం భాగం మరణదశ ఏర్పడినట్టే లెక్క. అంటే సగభాగమే వాడు జీవించి ఉన్నట్టు లెక్క. పరిశేషాత్ అని అంటే పరిశేష న్యాయం వలన తెలుస్తోంది అలా అని చెప్పి అని అంటున్నారు. ఏమిట దీని అర్థం అంటే మూర్ఛావస్థను పొందినప్పుడు ఈ మూర్ఛావస్థ అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఉంది. అంటే అవస్థలు అని చెప్పి 4 ఉన్నాయిట. ఈ 4 అవస్థల్లో మిగిలిన 3 అవస్థల కంటే కూడా ఈ అవస్థ ఇతరమైనది కాబట్టి ఈ మూర్ఛావస్థ అని దీన్ని ప్రత్యేకంగా చెబుతున్నాము అని అన్నారు.
ఏమిటి అవి మిగిలిన అవస్థలు అని అంటే అక్కడ చెప్తారు, అవస్థలు ఎట్లా ఉంటాయి? జాగ్రత్త అవస్థ అని ఉంటుంది, అంటే మేలుకొని ఉండటం. అలాగే స్వప్నావస్థ అని ఉంటుంది, అంటే కలలు కంటూ ఉండేటువంటి ఒక అవస్థ. అట్లాగే సుషుప్తి అవస్థ అంటే దాదాపు నిద్రపోతున్నటువంటిది. ఇవి మూడు కాకుండా నాలుగో అవస్థ ఏమిటంటే ముగ్ధావస్థ, అంటే మూర్ఛావస్థ అన్నమాట. అంటే పైన చెప్పినటువంటి మూడిట్లోనూ ఇది చేరలేదు కాబట్టి ఇది ఈ ముగ్ధావస్థ అంటే ఈ మూర్ఛ అనేటువంటిది వేరే ప్రత్యేకమైనటువంటిది అని అంటున్నారు. ఎందుకంటే ఎవరైనా మూర్ఛిపోయినట్లయితే ఆ మూర్ఛ తరువాత లేచి ఏం చేస్తాడు ఆ వ్యక్తి? తిరిగి లేచి మామూలుగానే తిరుగుతూ ఉంటుంటాడు, మళ్ళీ మనిషిగా ప్రవర్తిస్తాడు. అంటే ఎంతవరకు మూర్ఛలో ఉన్నాడో అది సగం వరకు మరణం కిందే లెక్క. పూర్తి మరణం కాదు కానీ మరణం లాంటిది సగం వరకు అనొచ్చు అని. కాబట్టి దాన్ని ఆ మూర్ఛను అర్ధమరణము అని అంటారు. దాని గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. ఏమంట? కిం మూర్ఛ మరణాత్ అర్ధాంతరం ఉత మరణమేవా ఇది సంశయ. మూర్ఛ అంటే మరణం కంటే వేరానా, లేకపోతే మరణమే మూర్ఛ అని చెప్పబడుతోందా అని సందేహం అంటారు. వీళ్ళు వేసే ప్రశ్నలు ఎట్లా ఉంటాయని అంటే ఈ సంశయాలు మనం ఊహించలేవు అనమాట. మనం ఊహించిన దానికంటే కూడా ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళ సంశయాలు అనమాట. సర్వేంద్రియ ప్రాణ వ్యాపార ఉపరతే మరణమేవా ఇది పూర్వపక్ష. ఇది ఏమిటి అని అంటే అది మరణమేనండి అని చెప్పి పూర్వపక్షం చెబుతున్నాడు. ఎట్లా అవుతుందిట అంటే ఏది కాదో అది అది అని చెప్పటమే పూర్వపక్షం యొక్క ఉద్దేశ్యం కదా. ఏమంటాడు? ఆ మూర్ఛను పొందినటువంటి ఒక వ్యక్తి యందు ఏ అవస్థ అయితే ఉందో అది మరణావస్థలో సగమవస్థ అని చెప్పని మీరు అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే ఆ ఆకార వైలక్షణ్యాన్ని బట్టి అతడు ఏ వ్యాపారము చేయట్లేదు కాబట్టి, చూడటం వెంటనే చేయడం ఏమి చేయట్లేదు కాబట్టి ప్రాణం ఉందో లేదో సరిగ్గా తెలియదు కదా మనకి. దాదాపు సగం మరణమే అని చెప్పంటే ఈ మూర్ఛావస్థ అన్న విషయం, మూర్ఛ అనేది మరణం కంటే వేరైనదా లేక మరణమేనా అని అంటే సర్వేంద్రియాలు కూడాను ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి అది మరణమే. ఎందుకంటే మరి ఏ అవయవాలు పనిచేయట్లేదు కదా, అతనికి అసలు స్పృహే లేదు కదా, కాబట్టి అది మరణం కింద లెక్కొస్తుంది అని చెప్పి పూర్వపక్షం అంటే అయ్యా అట్లా కాదండి అని చెప్పి సమాధానం చెబుతారు. ఏమిటా? ఆకార వైరూప్యేణ సూక్ష్మ ప్రాణ అస్తిత్వ అవగమాత్ గతేహే మరణే అర్ధ సంపత్తి ఇది సిద్ధాంత. అంటే ఆ వ్యక్తి యొక్క ఆకారం ఎట్లా ఉన్నది అని అంటే అది మరణం కంటే ఆకారం వేరుగా ఉంది. మరణావస్థ పొందినప్పుడు ఎట్లా అయితే ఉంటాడో అలా లేదు ఈ మూర్ఛ పొందినటువంటి వాడి అవస్థ. అంతేకాకుండా ఏదో కొంచెం సూక్ష్మంగా కొంచెం ప్రాణం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది, కదలట్లేదు కానీ లేకపోతే మూర్చిపోయిన ఉన్నగా ఇతనికి ఏదో కొంత అతనిలో ఇంకా ప్రాణం ఉన్నది అని చెప్పి కొంచెం తెలుస్తోంది. కాబట్టి ఈ మూర్ఛ అనేటువంటిది ఒక మరణంలో అంతర్భాగమే అవుతుందేమో కానీ మరణం మాత్రం కాదు అనేది సిద్ధాంతం. కాబట్టి ఇంతవరకు పరమాత్మ ప్రాప్తి కోసం ఉపాయమైనటువంటి ఆ జీవాత్మకు జాగ్రత్త అవస్థలోను సుషుప్తి అవస్థలోను ఎట్లయితే చెప్పారో అలాగే ఈ ముగ్ధావస్థలో కూడాను వేరే ప్రత్యేకంగా ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. ఇది అర్ధమరణం వంటిది అని చెప్పి సూత్రార్థస్తు ముగ్ధే అంటే మూర్ఛితే పురుషే యా అవస్థ
ఏ అవస్థ అయితే కనిపిస్తోందో సా మరణాయ అర్ధ సంపత్తి, మరణంలో సగభాగం అది. కుతః ఎందువలన? పరిశేషాత్ అంటే ప్రాణాది సర్వవ్యాపార ఉపరతే న జాగరాది అవస్థ. ప్రాణము ఉన్నట్టున్నప్పటికీ కానీ ఏ పనులు చేయలేకపోతున్నాడు, అసలు ఏ స్పృహ లేదు కాబట్టి. నచ గత ప్రాణ ఆకార వైలక్షణ్యేన సూక్ష్మ ప్రాణ అస్తిత్వ అవగతే, ఏదో కొంచెం ఇంకా కొంత ప్రాణంతో ఉన్నట్టుగా ఉంది. మూర్ఛితస్య ఏవ కస్యచిత్ పునర్జీవన దర్శనాచ్చ, మళ్ళీ కర్మ కసేపటికి లేచేస్తాడు, మళ్ళీ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నచ మరణం ఇది పరిశేషాత్ మరణాయ అర్ధసంపత్తి ఇది అవగమ్యతే. కాబట్టి అది సగం మరణం కింద వస్తుంది అని చెప్పి తెలుస్తోంది అని అంటారు. తర్వాత సూత్రంలో ఏమంటున్నారు? న స్థానతః అపి పరస్య ఉభయలింగం సర్వత్ర హి. న స్థానతః అపి పరస్య ఉభయలింగం సర్వత్ర హి అనంటే దీన్ని ఉభయలింగాధికరణం అని అంటాం. ఈ ఉభయలింగాధికరణంలో ఏమిటంటే ఈ పరమాత్మ ఏ ఒక్క దోషము లేనివాడు అనుకుంటున్నాం కదా, పైగా ఎంతో కళ్యాణ గుణసహితుడైన వాడు కూడా. అంటే ఉభయలింగము అంటే ఏ ఒక్క దోషము లేకపోవటము, అనేక కళ్యాణ గుణములు కలిగి ఉండటం. అంటే నిర్గుణ సగుణ శబ్దాలకి సమన్వయం అన్నమాట అది. దానికి స్థానతోపి స్థానతః అపి పరస్య ఉభయలింగం సర్వత్ర హి అని అంటున్నారు. అంటే అర్థమేమిటా అంటే పరమాత్మ యొక్క నిర్దోషత్వం అంటే హేయ ప్రత్యనీకత్వం, కళ్యాణ గుణాల యొక్క ఆకరత్వం కలిసి ఉండటం, అంటే దోషమేమిక్కటి లేకపోవటం, కళ్యాణ గుణాలు కలిగి ఉండటం. అట్లాగే జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను, సుషుప్తి అవస్థలోను ఇత్యాదిలో కూడాను ఆ జీవాత్మకు కొన్ని దోషాలు ఉంటాయి. కానీ ఈ జీవాంతర్యామి అయినటువంటి పరమాత్మకు మాత్రం ఇవేవి అవస్థలు లేవు. ఈ సుషుప్తి అవస్థ అనేది కానీ, జాగ్రత్త అవస్థ అని కానీ, ఈ ముగ్ధావస్థలు కానీ ఇవేవి కూడాను లేవు అని చెప్పి ఈ ఉభయలింగాధికరణంలో చెబుతున్నారు. ఇవి జీవుడికి జీవాత్మకు సంభవిస్తాయి కానీ ఈ అవస్థలు, పరమాత్మకు ఈ అవస్థలు ఉండవు అని చెబుతున్నారు. అదే చెప్తున్నారు. అర్థం ఏమిటా? పరస్య అంటే ఈ పృథివీ, ఆకాశము, జలము ఇత్యాదులు అన్నింటిలో కూడాను అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకు, అంటే యస్య పృథివీ శరీరం, యస్య ఆపశరీరం, యస్య తేజస్ శరీరం అని చెప్పన్నాం కదా. అంటే సర్వం పరమాత్మ శరీరం, అన్నీ కూడాను పరమాత్మ శరీరం వంటివి. అటువంటి అన్నింటికి అంటే పరమాత్మ శరీరి, వాటికి అటువంటి శరీరి అయినటువంటి అంటే అంతరాత్మ అయినటువంటి పరమాత్మకి స్థానతోపి అని అంటే ఆ జీవాత్మలు మొదలైనటువంటి వాటిలో ఉండటం వల్ల, అంటే జీవాత్మకి అంతర్యామిగా లోపల ఉన్నాడు కదా పరమాత్మ, అలా లోపల ఉండటం వల్ల ఏవన్నా సరే మరి ఈ జీవుడికి ఉండేటువంటి దోషాలు ఏమన్నా ఆయనకి చెప్పబడతాయి. జీవుడికి చెప్పబడ్డవి ఏవో అవి ఇతనికి ఉంటాయా అంటే ఆ దోషాలు ఆ పరమాత్మవేవి కూడాను సంభవించవు అంటావు. కుతః ఎందువలన అంటే ఉభయలింగం హి అని అంటే అక్కడ పరమాత్మ రెండు విధాలు కూడాను హితుడే, అతనికి ఇవేవి కూడా అంటవు అనేటువంటి ఒక హేతు చూపిస్తున్నాం. కాబట్టి సర్వత్రా ఆ హేతు ఎక్కడ కనిపిస్తుంది? సర్వత్రా అంటే శృతులలోనూ స్మృతులలోనూ ఈ పరమాత్మ పూర్తిగా సంపూర్ణమైనటువంటి హేయ ప్రత్యయీకుడు, అంటే ఏ ఒక్క దోషము లేనటువంటి వాడు, పైగా అనంత కళ్యాణ గుణ సహితుడు అని చెప్పబడింది కాబట్టి అని చెప్పి ఈ సూత్రానికి అర్థం.
అంటే పరమాత్మ విషయంలో జీవాత్మలాగా జీవాత్మకు అంతర్యామి అయినటువంటి పరమాత్మకు ఈ జాగ్రత్త అవస్థాది ఇత్యాది అవస్థలేవి కూడా ఆయనకి సంభవిస్తాయా అంటే సంభవించవు. సంభవిస్తాయా సంభవించవా అని చెప్పి సందేహం ఉంది అని అంటే దాని సమాధానం చెబుతారు. ఏమని? యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యమయతి అంటే యః పృథివ్యాం తిష్టన్ యః ఆత్మనే తిష్టన్ యః చక్షుషీ తిష్టన్ యః రేతసీ తిష్టన్ ఇత్యాదిన జీవస్యేవ సర్వావస్థాసు అవస్థితి వచనాత్. పృథివిలో ఉన్నప్పుడు కానీ ఆత్మయందు ఉన్నప్పటికి కానీ నేత్రమునందున్నా కానీ రేతస్సుగా అందరిగా ఉన్నప్పటికి కూడాను ఎప్పుడున్నా కూడాను ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాత్మ దివ్యోదేవ ఏవో నారాయణ అన్నిట్లో ఉన్న అన్ని అవస్థల్లో కూడాను ఛందత అపి పూయ శోణితాది మజ్జనం అపురుషార్థ ఏవ ఇది సర్వే దోషా సంభవంతి ఇది పూర్వపక్ష. మరి ఉన్నాడు కదా, ఉంటే అతనికి అన్ని కూడాను ఆ దోషాలు అంటుకుంటాయి అని చెప్పి పూర్వపక్షం వాడంటే ఆ పూర్వపక్షానికి కాదు అని చెప్పి సిద్ధాంతం చేస్తున్నారు. ప్రార్థాంతస్తు అపహత పాప్మా విజయ. చూడండి అయ్యా, శృతుల్లో ఒక పదంలోనే మొత్తం తెలిసిపోయింది. అపహత పాప్మ అంటే ఏమిటి? ఏ ఒక్క దోషము కూడాను అంటనటువంటి వాడు, లేనటువంటి వాడు. అపహత పాప్మ విజరహ అంటే జర అనేటువంటి ముసలితనం అనేటువంటిది, వయసు అనేటువంటి ఏది కూడా ఆయనకి అసలు లేదు. ఎప్పుడు కూడాను వయవ్వనంగానే ఒకే విధంగా ఉంటాడు. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచినా కానీ, యుగ యుగాలు గడిచినా కానీ, ప్రతి యుగంలో ఎప్పుడైనా సరే కూడా ఆయన ఒకే విధంగా ఉంటాడు. అంటే అపహత పాప్మ విజరహ. అటువంటి ఆయనకి ఇవన్నీ అంటుకోవటం ఏమిటి? నిరవధ్యం నిరంజనం సత్యకామ సత్య సంకల్ప యర్వజ్ఞ సర్వవిత్. అన్నీ తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆయన సర్వవిత్. ఆయనకు అన్నీ తెలుసు. ఎప్పుడు తెలుసు? అన్ని వేళలా తెలుసు అన్నీ కూడాను. యో మామజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం. యో మామజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం. భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ అన్నింటికీ పరమాత్మ అయినటువంటి నేను, అధిపతి అయినటువంటి నేను అనాదిని అంటే ఆది అన్నది లేనివాడిని, పుట్టుక అనేది లేనివాడిని, అజం అని ఎవరైతే తెలుసుకుంటున్నారో యో వేత్తి పరపరాణం సకలా నయత్ర క్లేశాదయ సంతి పరాపరేశ అనేటువంటి ఈ శృతుల వల్ల, శృతి వాక్యం చేత కూడాను ఏం చేస్తున్నది అని అంటే, ఏ పరమాత్మ అయితే నేత్రంలో అంతర్యామిగా ఉన్నాడో, ఏ పరమాత్మ అయితే రేతస్సుకు అంతరాత్మగా ఉన్నాడో ఆత్మయందు కూడాను అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ సర్వావస్థల్లో కూడాను చెప్పబడటం ఎట్లా ఉన్నాడు అని అంటే, అన్ని అవస్థలలో కూడా పరమాత్మకు ఏ ఒక్క దోషము అంటవు. దోషాలు వస్తుంటే సంభవిస్తాయని పూర్వపక్షం వాళ్ళు అని అంటే, అటు ఏ ఒక్క దోషము లేనివాడు అని చెప్పబడుతున్నది. అసలు ప్రకృతి సంబంధం అనేటువంటిది లేనివాడు. ప్రకృతి వలన ఆయనకి ఏ వికారం కలగదు. ఆయన సత్యకాముడు, సత్య సంకల్పుడు. ఏ పరమాత్మ స్వరూపమైతే కొంచెం అన్నీ తెలిసిన వాడు పరమాత్మ, సర్వజ్ఞుడు, సర్వాత్మ అని తెలియబడిందో, వ్యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. ఎవరైతే నన్ను ఆది అన్నది లేనివాడిగా, అనాదిగా లోకం మొత్తానికి కూడాను నేనే మహేశ్వరుణ్ణి అని తెలుసుకుంటున్నారో, పరపరాణం సకల అన్నమాట. అంటే పరమాత్మ గొప్పవార్లందరికీ కూడాను చాలా గొప్పవారు అని చెప్పి, ఏ పరమాత్మ యందు ఏ ఒక్క దుఃఖము అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఉండదు, అసలు ఆ దోషమే లేదు అని శృతివాక్యాల వల్ల, స్మృతివాక్యాల వల్ల కూడాను స్పష్టం చేస్తున్నారు. కనుక అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అని కూడాను చెబుతున్నాయి. కాబట్టి ఈ ఉభయ లక్షణాలు అంటే దోషరాహిత్యము, కళ్యాణ సహితత్వం, ఈ రెండూ కూడా ఉండటం వల్ల పరమాత్మ
అంతర్యామిగా లోపల ఉండటం వల్ల ఆయనకి ఏ విధమైనటువంటి దోష సంబంధము లేదు. మరి ఎందుకయ్యా అట్లా లోపల ఉంటున్నాడు అని అంటే సర్వనియమన రూపమైన, అంటే అన్నింటినీ కూడాను ఈ విధంగా ప్రవర్తించాలి అని నియమించడం కోసం, శాసించటం కోసం అది ఒక లీలగా ఉన్నాడు. లీల అంటే అనాయాస క్రీడాభిశేష. ఈ సమస్తము కూడా సృష్టి, స్థితి, లయ ఇవన్నీ ఏమిటంటే ఆయనకి ఇవన్నీ ఒక క్రీడ వంటివి ఆయనకి. ఆ క్రీడ కోసం ఆయన అక్కడ ఉన్నాడు అంతే. అప్పుడు సర్వనియమన రూప లీలారస ఏవా. ఇదంతా కూడాను పరమాత్మ యొక్క క్రీడా విశేషం. క్రీడతో విష్ణు పురాణంలో చెప్పారు అన్నమాట. క్రీడతో బాలకస్యేవా చేష్టాంతస్య నిశామయ అని చెప్పిన, ఒక పిల్లవాడు ఒక బంతితో ఎలా అయితే అడుగుంటున్నాడో పరమాత్మ అట్లాగే భూతాలతో, పంచభూతాలతో, అన్నింటిలో సమస్తమైన వాటితో ఆడుకుంటున్నాడు. ప్రకృతితో సైతం ఆడుకుంటున్నాడు ఆయన. అదే ఆయనకు ఒక లీల వంటిది, ఆట వంటిది అని చెప్పి అన్నారు అన్నమాట. తర్వాత సూత్రంలో భేదాత్తు ఇది చేత్తు నా ప్రత్యేకం. ఎందుకని అంటే అతత్వచనాత్తు. భేదాదిత్యేత్తు నా ప్రత్యేకం అతత్వచనాత్తు. భేదాత్తు అని అంటే ఎలా అయితే జీవాత్మ అపహత పాప్మత్వం అనేటువంటిది గుణాలు జీవాత్మకు లేకపోయినా పరమాత్మ కలవాడైనప్పటికీ కూడాను ఈ దేవాది శరీర సంబంధంతో ఉన్నాడు కాబట్టి, అంటే పరమాత్మకు శరీరంగా ఉన్నవాడు కాబట్టి, అంటే జీవాత్మకు పరమాత్మ శరీరీ కదా, కాబట్టి ఆ భేదం వల్ల దోషం కలుగుతుంది పరమాత్మ కూడా అని అంటాడనమాట. ఇది చేత్ అంటే నా కాదు, అలా ఎప్పటికీ జరగదు. ప్రత్యేకం అంటే ప్రతిసారి కూడాను దోషములు అనేటువంటివి ఎప్పుడూ కూడాను ఆయనకి ఎట్లా అంటామంటే యస్య పృథివీ శరీరం అని అంటే ఎవరికైతే ఈ సమస్త భూమి అనేటువంటిది పరమాత్మ, ఎవరి శరీరం పరమాత్మకు శరీరం అవుతుంది. అలా వాటి అన్నిట్లో కూడాను ఏషః అంతర్యామి, లోపల అన్నింటి యందు కూడాను లోపల అంతర్యామిగా ఉంటాడు. అమృత, పైగా అమృత స్వరూపుడు ఆయన. అంటే పరమాత్మ అంతర్యామిగా ఉండి ఏ దోషములు అంటని వాడుగా ఉండి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి నిర్దోషత్వం చెప్పబడుతోంది పరమాత్మకి. కాబట్టి జీవాత్మ పరాభిజ్ఞా తత్స్వరూపం తిరోహితం, అంటే పరమాత్మ సంకల్పం వలననే ఆ స్వరూపం ఆ విధంగా అట్లా ఆచ్ఛాదితమై ఉంటుంది అని చెప్పబడుతున్నది. అందువలన ఏమవుతుంది, శరీర సంబంధమైనటువంటి సామాన్యమైనవి ఏవైతే జీవాత్మకు సంభవిస్తాయో ప్రకృతి వలన, అటువంటివి జీవాత్మ వలన కానీ ప్రకృతి వలన కానీ ఆ పరమాత్మలో ఏ ఒక్క దోషం కూడా లేదు అని చెప్పేసి ఈ సూత్రానికి అర్థంగా చెప్తారు. తథా జీవస్య స్వతః అపహత పాప్మత్వాది గుణకస్య అపి దేవాది శరీర సంబంధితయా అవస్థాభేదాత్ ఉక్త దోష సంబంధిత్వం ఏవం పరస్యాపి యస్య పృథివీ శరీరం ఇది శరీర సంబంధిత్వ అవస్థాభేదాత్ తే దోషాః స్యుః ఇది చేత్ నా కాదు. ఎందుకంటే ప్రత్యేకం అంటే ప్రతి సమయేపి అతత్వచనాత్ దోష అసంబంధిత్వ వచనాత్ దోషః నాస్తి ఇది వచనాత్ యస్య పృథివీ శరీరం ఇత్యాదిషు ఏషత ఆత్మా అంతర్యామ్యమృతః ఇది అంతర్యామిణః నిర్దోషత్వం ఉచ్యతే సర్వదా. జీవస్య తు పరాభిధ్యానాత్ తత్స్వరూపం తిరోహితం ఇత్యుక్తం. అతః శరీర సంబంధిత్వే అపి పరస్య మమ పరమాత్మనః ఏతే దోషాః న సంభవంతి. అపి చ ఏవం ఏకే అంటే ఒకళ్ళు ఈ విధంగా అంటారు. అపి చ అంటే జీవాత్మకు పరమాత్మకు ఒక శరీరంలో ఆత్మగా ఉండటం వలన
ఈ దోషం అనేది అంటకుండా ఉండటం అనేటువంటిది ఎట్లా కుదురుతుంది? ఇతనికి కూడా కలగాలి కదా. ఇతనికి కలుగుతుంది అంటే ఏవం అంటే ఇలాగే ఇదే విధంగా జరగాలి. ఇది ఏకే అంటే కొందరు శాఖ వాళ్ళు తమ శబ్దానికి ఈ ఆ విధంగా చెబుతుంటారు అన్నమాట. ఎవరు వాళ్ళు ఏమిటి అని అంటే ద్వాసు పర్ణా సయుజా సఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతి తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్యో అవీజాకసీతి. ఇది చాలా చోట్ల మనకి తెలిసిన విషయందే. ఒక చెట్టుకి కొమ్మ మీద 2 పక్షులు ఉన్నాయి. ఏమిటా పక్షులు 2 అంటే ఒకటేమో జీవాత్మ, ఉండదు పరమాత్మ అన్నమాట. సయుజౌ అంటే సమానంగానే ఉంటాయి అవి. సఖాయౌ అంటే స్నేహితుల్లాగా కలిసే ఉంటాయి. పరిషస్వజాతి అంటే ఆశ్రయించినట్టుగా ఉంటాయి. తయోహో అట్లా ఉన్నటువంటి ఆ రెండిట్లో కూడాను అన్యః అంటే ఒక పక్షి అంటే ఒక జీవాత్మ ఏం చేస్తున్నాడు? పిప్పలం స్వాద్వత్తి ఎప్పుడో చేసుకున్న కర్మఫలాన్ని రుచిగా అనుభవిస్తున్నాడు. ఏదో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నాడు. పాపం చేసుకుంటే పాప ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి రెండో ఆయన ఎవరు? పరమాత్మ ఏం చేస్తాడు అని అంటే అనస్నన్ ఏమీ మాట్లాడకుండా ఏమీ అనుభవించకుండా అభీజాకసీతి ప్రకాశిస్తూ కేవలం అలా ఉంటాడు చూస్తూ అంతే. అంటే మనుష్యుడు మొదలైన వాళ్ళ శరీరంలో కూడాను శరీరకత్వమే జీవాత్మకు ఈ పేరు ఈ రూపము ఇత్యాదులన్నీ ఉంటాయి ప్రకృతికి జీవుడికి. కానీ వాళ్ళు చేసుకున్న పుణ్యపాపాలను బట్టి ఆ విధంగా వాళ్ళకి అలా సిద్ధిస్తూ ఉంటాయి. కానీ వాటిలో అంతర్యామైన పరమాత్మకు అలా కాదే. ఆయన వీటన్నింటికి అతీతమై ఉంటాడు, వేవి అంటనటువంటి వాడు. కాబట్టి పరమాత్మకు ఆయన కర్మవశుడే కాదు అసలు. వీళ్ళందరూ కర్మవశ్యులు, పుణ్యకర్మవశ్యువా పాపకర్మవశులా అవుతారన్నమాట. కానీ ఆయన అట్లా కాదు కాబట్టి ఆయన ఏ ఒక్క కర్మఫలం కూడా అనుభవించడు అని చెప్పేసి చెబుతున్నారు ఈ శాఖలో అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఎట్లా అంట దాన్ని మడుకోండి. యదిదం జీవపరయోహో ఏకస్మిన్ శరీరే శరీరిత్వేన అవస్థితయోహో దోష సంబంధిత్వం తత్ విపరీతత్వం చ ఉక్తం. ఇలా చెప్పారు కదండి. మరి జీవుడికి కూడాను జీవాత్మకు పరమాత్మకి కూడా భేదం ఉంది అని చెప్పి చెబుతున్నారు. ఎట్లా అంటే ఈ ద్వాసపర్ణా సైజాసఖాయా సమానం మోక్షం పరిషస్వజాతి తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి ఆస్నన్యో అభిజాకసీతి తయోహో అని చెప్పి 2 విడిగా చెప్పారు, వేదం చెప్పారు కదా. అంటే మనుష్యుడు మొదలైన వాళ్ళ శరీరాల్లోనేమో శరీరం చెబుతున్నాడు. ప్రకృతిని శరీరంగా కలిగిన వాడు జీవుడైతే జీవుడిని శరీరంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. ఈ జీవుడికి నామరూపం అంటే పేరు రూపము ఇత్యాదులన్నీ ఉంటాయి అన్నమాట. పైగా కర్మవశ్యత ఎందుకు వచ్చింది శరీరం వీడికి? చేసుకున్న కర్మ, అది పుణ్యకర్మో పాపకర్మో దాన్ని బట్టి వస్తుంట. అది ఒక హేతువు ఉంది దానికి. పరమాత్మకు ఆ విధంగా ఉండడానికి ఏ హేతువు లేదు. అవి అవిశిష్టం చేత్ కథం పరస్య బ్రహ్మణ అకర్మవశ్యత్వేన కర్మఫల అనశనం ఉచ్యతే. మరి ఏమీ చేయకుండా ఆయన కేవలం అట్లా చూస్తున్నాడు అని అంటే ఎందుకు చెప్పబడుతోంది అట్లా అంటే దానికి చెబుతున్న సమాధానం అరూపవత్ ఏవ హి తత్ ప్రధానత్వాత్. అరూపవదేవ హి తత్ ప్రధానత్వాత్ అంటే ఆ పరమాత్మ మనుష్యుడు మొదలైన వాళ్ళ శరీరంలో ఉన్నప్పటికీ అంతర్యామిగా అరూపవదేవ అంటే రూపమేది లేకుండానే తనకేది ఒక శరీరం ఏది కూడాను కనిపించకుండానే వాటిలో అంతర్యామిగా తాను ఉంటూ కూడాను. ఎందుకనంటే ప్రధానత్వాత్ సమస్తము అన్నింటినీ అందరినీ కూడాను నిర్వహించవలసినటువంటి నిర్వాహకుడు కాబట్టి, అంటే శాసించేవాడు కాబట్టి ఆయన అలా ఉంటాడు. ఈ జీవాత్మ మరి పేరు రూపము అన్నీ పొందినటువంటి వాడు కాబట్టి
కర్మఫలానుభవాన్ని పొందటం కోసం వచ్చినవాడు జీవాత్మ. అలా కర్మఫలానుభవం కోసం ఉన్నవాడు కాదు పరమాత్మ. కాబట్టి పరమాత్మ శరీరిగా చెప్పబడతాడు, అంటే ఆత్మగా చెప్పబడతాడు. జీవుడు శరీరంగా చెప్పబడుతున్నాడు. అంటే ఏంటి? జీవాత్మకు శరీరి పరమాత్మ, పరమాత్మకు శరీరం జీవుడు అన్నమాట. కాబట్టి యస్యాత్మ శరీరం, ఈ జీవాత్మ ఎవరికి శరీరం? పరమాత్మకు శరీరం అని చెప్పి శృతి చెబుతోంది. అదే యస్య పృథివీ శరీరం, ఎవరికి పృథివీ శరీరము అని అంటే పరమాత్మకే శరీరం. యస్యాత్మ శరీరం, ఎవరికి ఆత్మ శరీరం అని అంటే జీవాత్మకే శరీరం. య ఆత్మానమంతరోయమయతి అంటే ఏ పరమాత్మ అయితే జీవాత్మలో అంతర్యామిగా ఉండి ఈ విధంగా చేయాలి అని చెప్పి వాటిని నియమిస్తూ శాసిస్తూ ఉన్నాడు. అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం సర్వాత్మ, జీవులందరిలో కూడాను ప్రవేశించి అలా నియమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సర్వాత్మ అని కూడా అనబడుతున్నాడు. అంటే ఆకాశోహ వై నామరూపయో నిర్వహిత తే యదంతర తద్బ్రహ్మ. అంటే ఆకాశ శబ్దం చేత చెప్పబడ్డవాడు పరమాత్మే కనుక ఆకాశానికి అంతర్యామి అయినటువంటి వాడు పరమాత్మే కాబట్టి ఆ పేరుని ఆ రూపాన్ని అతను నిర్వహిస్తున్నవాడు అవుతాడనమాట. ఆ రూపంలో ఎట్లా అయితే ఆఫీసులో మేనేజర్ అనేటువంటి పేరుతో వ్యవహరింపబడతాడు, ఆ పనితను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ పేరు అంతే, అసలు పేరు ఏమిటి? ఆయనకి వెంకటరామయ్య అని చెప్పి అసలు పేరు ఏదో ఉంది. కాబట్టి ఏదైతే ఈ జీవాత్మలో అంతరాత్మగా ఉందో అది పరమాత్మయే. ఏష సర్వభూతాంతరాత్మ అపహతమాత్మ దివ్యో దేవ ఏకో నారాయణ అని చెప్పి అంతా కూడా అందరికీ పరమాత్మే అని చెప్పి ఆయన ఇటువంటి వాడు నిర్దోషమైన వాడు, అనంతమైన వాడు, అనంత కళ్యాణ గుణ సహితుడు అని ఉభయ చిహ్నాలు కూడా చెప్పారనమాట. అంటే హేయ ప్రత్యనీకత్వము, కళ్యాణ గుణ సహితత్వము. ఇంకా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ పరమాత్మ సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అంతము అనేటువంటిది ఏది లేనటువంటి వాడు. కాబట్టి ఆయన పరమాత్మకి ఉభయలింగత్వం అనేటువంటిది ఆ విధంగా సిద్ధిస్తుంది అని చెప్పారంటే, ఇంకా ఉభయలింగత్వం ఎలా సిద్ధిస్తుందో మళ్ళీ ఇంకో సర్వసూత్రంలో చెబుతున్నారు. ప్రకాశవచ్చావయ్యధ్యాత్ అన్నాడు. ప్రకాశవచ్చ అంటే ఎలాగైతే ప్రకాశవచ్చ అంటే సత్యం జ్ఞానం అంతం అనే దాని వాక్యంలో ఏ ఒక్క ఇది కూడాను వ్యర్థం కాకుండా ప్రకాశము అని అంటే పరమాత్మ స్వరూపము అని తెలియబడుతోందో, అలాగే వైయధ్యాత్ అని అంటే యస్సర్వజ్ఞ సర్వవిత్ అన్న శృతివాక్యంలో అన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అన్నీ తెలిసినటువంటి వాడు ఎలా ఉంటారు ఆయన అంటే సర్వము తెలిసిన సర్వజ్ఞుడు. పరాస్య శక్తిర్ వివిధైవ సూయతే అని చెప్పిన స్వాభావికి జ్ఞానవక్రియాచ అని వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ శక్తి చాలా గొప్పది, అది చాలా నానా విధాలుగా ఉంటుంది, వినిపిస్తుంటుంది అని ఎన్నో విశేషాలు చెబుతూ వస్తారు. కాబట్టి ఆ పరమాత్మ విశేషాలని, కళ్యాణ విశేషాలను చెప్పేటువంటి వాక్యాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడాను వ్యర్థం కాకుండా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాకరత్వం అనేది, హేయ ప్రత్యనీకత్వం అనేటువంటివి ఆ పరమాత్మ స్వరూపంగా తెలియబడుతుంది. కాబట్టి అది ఉభయలింగమే. ఉభయలింగమే అంటే దోషరాహిత్యము, కళ్యాణ సహితత్వము. ఆహచ తన్మాత్రం అని అంటే సత్యం జ్ఞానం అనేటువంటి వాక్యంలో కూడాను ఆ స్వరూపం ఎంత మాత్రం అంటే ఎటువంటిదో చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత ఈ కళ్యాణ గుణాలు ఎన్ని చెప్పుకొస్తారో అన్నీ అన్నమాట అవన్నీ కూడా. కాబట్టి ఏ ఒక్క కళ్యాణ గుణానికి కూడా నిషేధం లేదు. అక్కడ ఆ మాట చెబుతారు ఇక్కడ ప్రత్యేకంగా. ఏమిటి? ఆహజన్ సత్యం జ్ఞానం ఇది వాక్యం బ్రహ్మణ జ్ఞానం స్వరూపం ఇది ఏతావత్ మాత్రమాహ నా పునః కళ్యాణ గుణాకరత్వం నిషేధతి. ఏ ఒక్క దీని కూడా నిషేధం. దర్శయతి చ అధ అపోస్మర్యతే.
దర్శయతి చ వేదాంతవాక్యగణః నిరస్తనిఖిలదోషత్వం కళ్యాణగుణాకరత్వం చ నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం ఇత్యాదికః స్మర్యతే చ యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అహం కృత్స్నస్య జగతః ప్రణభవః ప్రళయః తథా మత్తః పరతరం నాన్యత్ అని ఈ చెప్పినటువంటి గీతా పురాణ శ్లోకాల్లో శృతుల్లో శృతివాక్యాల్లో కూడాను పరమాత్మ యొక్క కళ్యాణ గుణ సహితత్వము హేయ ప్రచనీయత్వము సమస్త కార్యనిర్వాహకత్వము అన్నీ కూడాను స్పష్టంగా తెలుస్తున్నాయి, స్పష్టమవుతున్నాయి అన్నమాట. కాబట్టి అంబోధగ్రహణాత్తు న తథాత్వం అని అంటే తూ అన్నారు అక్కడ. తూ అని అంటే అంబుని ఇవ అగ్రహణాత్తు యథా అంబుని సూర్య తత్ర అనవస్థితః ఏవ భ్రాంత్యా తత్ర స్థితః ఇది ఇవ గృహ్యతే న తథా పరమాత్మా పృథివ్యాదో గృహ్యతే. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరః ఇతి పరమార్థతః స్థితః గృహ్యతే. అతః న తథాత్వం న సూర్యస్యేవ తత్ప్రయుక్త దోషగంధ అభావః పరమాత్మనః పరమార్థతః స్థితత్వాత్ అని చెప్తున్నారు. ఈ అంబువత్ అంబువత్ అంటే జలంలో వలె, జలంలో ఉన్నటువంటి అంతర్యామైన పరమాత్మని అగ్రహణాత్ తెలుసుకోలేకపోవడం వల్ల ఏ విధంగా అయితే నీళ్ళల్లో ఉన్నటువంటి సూర్యుడు, నిజానికి సూర్యుడు నీళ్ళల్లో ఉన్నాడా? లేడు, కానీ నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాడు. అప్పుడేంటే భ్రాంతితో వాళ్ళు దాన్ని సూర్యుడు దాంట్లో లేడండి అని అనుకుంటాం, మనం కనిపిస్తున్నా అలాగే గ్రహిస్తాం అనమాట. అట్లాగే చెరువులో నీళ్ళల్లో సూర్యుడు లేడు అని అనుకుంటాం కనిపిస్తున్నప్పటికీ కూడాను. ఈ పరమాత్మ కూడా పృథివీ యందు కూడాను అదే విధంగా మనకి ఏముంటాడులే, పృథివీలో ఎందుకుంటాడు, లేడు అనుకుంటారు. అగ్నిలో ఎందుకుంటాడు, ఆకాశంలో ఎందుకుంటాడు, నీళ్ళల్లో ఎందుకుంటాడు, నిప్పుల్లో ఎందుకుంటాడు అని చెప్పేసి అని గ్రహించరు. కానీ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాం అంతరో, ఎవరైతే పృథివీ లోపల ఉండి పృథివీకి అంతా ఉండి శాసిస్తూ ఉన్నారు, ఎవరైనా పృథివీ శరీరంగా కలిగి ఉన్నదో, ఎవరికి పృథివీ శరీరంగా కలిగి ఉన్నదో అని ఈ విధంగా పరమాత్మ పృథివీ యందున్నవాడై పృథివీకి లోపల ఉండి దానికి ఆత్మగా ఉన్నాడు అని తెలియబడుతోంది. అందువలన సూర్యుడి వలె పరమాత్మ కూడాను దానివల్ల కలిగినటువంటి దోషమేమీ లేదు. అంటే ఏమిటి, కనిపించట్లేదు కదా, లేదు కదా కాబట్టి లేడేమో అని అంటే సూర్యుడు ఎట్టా అయితే నీళ్లల్లో లేడో అదేవిధంగా పరమాత్మ లేడు అని ఉంటుందా? కాదు కదా. కాబట్టి సూర్యుడి వలె పరమాత్మకి దోషమేమీ కూడాను ఉండదు. పరమార్థం ఏమిటి అంటే ఆయన అంతటా ఉన్నాడు అని చెప్పి శృతి ప్రమాణమే, శబ్ద ప్రమాణం ద్వారా చూస్తుంది. కాబట్టి తర్వాత సూత్రంలో ఏం చేస్తున్నారు, దాన్ని ఇంకా ఈ శంకర పరిహరిస్తారనమాట. ఎట్లాగు అని అంటే వృద్ధి హ్రాసభాక్త్వం అంతర్భావాత్ ఉభయ సామంజస్యాత్ ఏవం దర్శనాచ్చ అని చెప్పి, వృద్ధిహ్రాసభాక్త్వం అంతర్భావాత్ ఉభయ సామంజస్యాత్ ఏవం దర్శనాచ్చ అనంటే ఈ సూత్రానికి అర్థం ఎట్లా చెబుతున్నారు? పృథివీ ఇత్యాదుల్లో అంటే పృథివీ మొదలైన పృథివీ యందు, ఆకాశమందు, జలమునందు అన్నిటి కూడాను అన్నిట్లో కూడాను ఆయా స్థానాల్లో పరమాత్మ ఉన్నప్పటికీ కూడా తన అంతర్భావాత్తు వాటి యందు ఉండటం వలన వృద్ధిహ్రాస భాత్వం అంటే పెరగటం అని తగ్గటం అని చెప్పేసి ఇత్యాదన్నీ పొందుతున్నాడా అని అంటే జలాధారేషు ఇవ అంశుమాన్,
ఎట్లా అయితే సరస్సులు మొదలైన వాటిల్లో ఈ జలాధారాల్లో సూర్యుడు ఎట్లా అయితే ఉంటాడో అలా అని చెప్పి దృష్టాంతం చెప్పడం చేత ఇక్కడ నివర్తింపబడుతుందన్నమాట. ఇంత మాత్రం చేత ఉభయ సామంజస్యాదేవం అంటే రెండు దృష్టాంతాలకి కూడాను ఎలా గ్రహిస్తారు అని అంటే సామంజస్యం వలన అది సమంజసం కాబట్టి కరెక్ట్గా సత్యం కాబట్టి అని తెలుస్తుంది అనమాట. ఎట్లా ఆకాశమేకం యథా ఘటాదిషు పృథక్ భవేత్ అంటే ఒకటే అయినటువంటి ఆకాశము అనేక ఘటాలలో చేరి ఉన్నప్పటికి కూడా ఘటాకాశము అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ ఘటకరకాదుల్లో ఉన్న ఆకాశము జలాధారేష్వపి అంశుమాన్ అంటే జలాధారాములందు కూడాను సూర్యుడు వలె ఉన్నాడు అని చెప్పేసి ఈ సూర్యుడే పరమార్థంగా ఉన్నదానిగా అక్కడ లేని దాన్ని కూడా ఉన్నాడు అని చెప్పినట్టుగా దృష్టాంతంగా చూపించి తథా ఆత్మకో అపి అనేకస్థః అంటే పరమాత్మయే అనేక విధాలుగా ఒక్కడే అయినప్పటికీ అనేక విధాలుగా ఉన్నాడు అనేటువంటిది ఆయా స్థానాల్లో ఉన్నదాన్ని బట్టి తెలుస్తుంటుంది. అంటే పెరగటం అనేది తరగటం అనేటువంటిది అన్నీ కూడాను ఇవన్నీ కూడాను అది ఒక ఆయా సమయాలను బట్టి వివక్షితం అవుతుంది అన్నమాట. దర్శనచ్చ అలా కనిపిస్తోంది రెండు చోట్ల కూడా కనిపిస్తాడు అనమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, పైన ఒక రెండు సరస్సులు ఉంటే మొదటి సరస్సులోనూ కనిపిస్తాడు, ఇంకో సరస్సులోనూ కనిపిస్తాడు, ఒక అద్దంలో కనిపిస్తాడు, ఇంకో అద్దంలోనూ కనిపిస్తాడు. అట్లా సింహ ఇవ మానవ అన్నాడు. సింహవ మానవక అని అంటే ఒక బ్రహ్మచారి ఉన్నాడు, అంటే సింహం వంటి వాడు అని అన్నారు. సింహం వంటి వాడు అంటే అర్థం ఏమిటి? అక్కడ దృష్టాంతంలో సింహంలా అతనికి కూడా పెద్ద జూలు ఉంది అని అర్థమా? కాదు కదా, పరాక్రమం విశేషం. అట్లా తెలుసుకోవాలన్నమాట. అథాత ఆదాసో నేతి నేతి అంటే తర్వాత అందువలన ఆ ఉపదేశం అనేటువంటిది అలా ఇట్లా కాదు ఇలా కాదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినప్పుడు అది ఇప్పుడు ఈ సమస్త ప్రపంచము కూడాను పరమాత్మ యొక్క స్వరూపమే అని తెలియడం వల్ల పరమాత్మయే నిర్దోషమైనటువంటి వాడు, అనంత కళ్యాణ గుణాకర రూపమైనటువంటి వాడు, ఉభయలింగములు అంటే హేయ ప్రత్యేకత్వము సగా కళ్యాణ గుణస్థహితత్వము సమస్త లక్షణాలు కలిగిన వాడు అని అంటే కాదేమో అనే ఒక సందేహం వస్తే దానికి కూడా మళ్ళీ ఇంకా సమాధానం చెబుతూ తర్వాత ఇంకో సూత్రం చెబుతున్నారు 335వ సూత్రంలో. ఏమిట? ప్రకృత ఏతావత్వం హి ప్రతిషేధతి తతః బ్రవీతి చ భూయః హి ఇది హేతౌ ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తంచ ఏవ మూర్తంచ ఇత్యాదినా స్థూలస్య సూక్ష్మస్య చ ప్రపంచస్య బ్రహ్మణః రూపతయా ప్రమాణాంతర అప్రజ్ఞాతస్య అత్రైవ రూపతయా ఉపదిష్టస్య నిషేధ అసంభవాత్ ప్రకృతేః ఏతావత్వం హి బ్రహ్మణః ప్రతిషేధతి పూర్వ ప్రకృత ఏతావన్మాత్రం నభవతి బ్రహ్మ ఇది. అంటే ఇంతే కాదు, పరమాత్మ ఇంకా ఉన్నాడు అంతా కూడా. ఇక్కడ సూర్యుడు ఒక అద్దంలో కనిపిస్తున్నాడు అని అంటే అద్దంలో ఉన్నంత వరకే సూర్యుడు అని అర్థం కాదు కదా, అంతటా ఉన్నట్టే, ఎంత కనిపిస్తే అంత అనమాట. అంటే నా అంటే అర్థం ఏంటంటే ఇంత మాత్రమే కాదు అని అర్థం వస్తుందే కానీ ఇక కాదు ఇంకేమి లేదు అని అర్థం, లేదు అని అర్థం కాదు అనమాట, కాదు అనే వస్తుంది అనమాట. అథాత ఆదేశో నేతి నేతి ఇత్యర్థ ప్రతిపాద్యతే ఇత్యర్థ అంటే ఇంతే కాదు ఇంకా ఇంకా ఉంది అని చెప్పి అర్థం వస్తుందే కానీ ఇంకేమీ లేదు అనేటువంటిది రాదు. తథ బ్రవీతి చ భూయః తథ పూర్వోక్తాత్తు భూయస్త్వం బ్రవీతి చ వాచ్యశేషః నహి ఏతస్మాత్ ఇది నా ఇత్యన్యత్ పరమస్తి అథ నామధేయం సత్యస్య సత్యం ఇది ప్రాణా వై సత్యం తేషాం ఏవ సత్యమితి ఇది నేతి నిర్దిష్టాత్ ఏతస్మాత్ బ్రహ్మణః అన్యత్ మహ్యస్తి పరబ్రహ్మణః అన్యత్ స్వరూపతః గుణతశ్చ ఉత్కృష్టం మహ్యస్తి ఇత్యర్థః.
పరమాత్మ కంటే ఇంకా ఉత్కృష్టమైన వాడు గొప్పవాడు ఇంకొకటి ఏదీ లేదు అని అర్థం, అంతేగాని అసలు పరమాత్మకే ఏమీ లేదు అని అర్థం కాదు కదా. రాజాద్వితీయ అన్నప్పుడు రాజుగారు రాజ్యంలో ఒక రాజుగారే ఉన్నాడా, ఇంకెవరు లేరా? మంత్రి గారు, సేనాధిపతి గారు, మరి కోశాధికారి గారు, ప్రజలు అందరూ ఉంటారు కదా. అట్లాగే పరమాత్మకు ఈ విధంగా స్వరూపం ఒకటి చెప్పారంటే, ఒక గుణం చెప్పారు అంటే ఇటువంటి గుణం కలిగినటువంటి వారు మరొకరు లేరు అని చెప్పి అర్థం వాడు. సత్యస్య సత్యమిది బ్రహ్మణః నామధేయం తస్య నిర్వచనం ప్రాణావై సత్యం తేషామేష సత్యం ఇది. ప్రాణసాహచర్యాత్ జీవాత్మనః ప్రాణాః తేహి బియదాదివత్ అనుత్పాద్యత్వేన సత్యం. ఆకాశాదుల వలె ఎట్లయితే ఉందో సత్యమే. తేభ్యః అపి ఏషః సత్యం, వాటికంటే కూడా ఈయన సత్యమైనటువంటి వాడు. తేహి కర్మానుగుణ దేహయోగేన జన్మ వస్తుంతః, ఆకాశం అనేటువంటి కూడాను వస్తుంది, పుడుతుంటుంది, మళ్ళీ లైమైపోతుంటుంది. తదపి అస్య నాస్తి ఇది తేషామేవ సత్యం. జ్ఞాన సంకోచ వికాస రూప వికారస్య అపి అసంభవాత్. అతః ప్రమాణాంతర అప్రజ్ఞాత స్వరూపస్య బ్రహ్మణః మూర్తామూర్త ప్రపంచ ప్రకారతయా ఉపదేశాత్ పునరపి ప్రకార విశేష ఉపదేశాచ్చ అథాత్ ఆదేశో నేతి నేతి ఇది పూర్వప్రకృతేః ఇయర్తా బ్రహ్మణః ప్రతిషిధ్యతే ఇత్యర్థః. కాబట్టి ఆ విధంగా లేదు అనే నిర్విశేషమే కాదు. అక్కడ విశేషం అంటే పరమాత్మతో సంహితమైన సమానమైనటువంటి అంతకన్నా గొప్పైనటువంటి విశేషం ఏదీ లేదు. కానీ ఈయనకి ఇట్లాంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి, అన్ని లెక్కలేవు, అవి అనంతమైనటువంటివి. ఇది గృహ్యతే. తదతిరిక్తం భ్రాంత్యా ప్రతీయమానం విశేష సవిశేష రూపం అనూద్య నేతి నేతి ఇది నిషిధ్యతే ఇత్యత్ర ఆహ. తత్ అవ్యక్తం ఆహహి అని ఈ విధంగా ఇంకా దీని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దీని విషయాల గురించి. అంటే పరమాత్మ యొక్క సవిశేషత్వం, పరమాత్మ అనేక కళ్యాణ గుణాలతో అనేక విశేషాలతో కూడి ఉన్నవాడే గాని ఎంత మాత్రం కూడాను ఏ ఒక్క విశేషము లేనివాడు అని చెప్పి అర్థం కానే కాదు. నిర్విశేషం అని అంటే పరమాత్మకు ఉన్నటువంటి విశేషాలతో సమానమైనటువంటిది మరి ఒకటి లేదు అని అర్థమే తీసుకోవాలి. కానీ అసలు పరమాత్మకే ఏ విశేషము లేదు, ఏ విశేషము లేనివాడు పరమాత్మ అనేటువంటి భావం అట్లా కలగకూడదు అని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది అంటే పరమాత్మ యొక్క సవిశేషత్వం. అందుకనే విశిష్టాద్వైతం అని అంటే విశిష్టమైనటువంటి అనంత కళ్యాణ గుణ సహిత విశిష్టమైనటువంటి పరమాత్మ యొక్క అద్వైతం. అది ఆ విధంగా దీన్ని ప్రతిపాదించడంలో చాలా చక్కగా అందులో మంచి దీన్ని ప్రదర్శిస్తున్నారు అన్నమాట. ఈ సూత్రం దగ్గర నుంచి మరలా మనం తర్వాత సమావేశంలో తర్వాత గోష్ఠిలో మళ్ళీ దాన్ని మరలా దీన్ని కంటిన్యూ చేసుకుందాం. శ్రీమతి రామానుజాయ నమః.